హలో పిల్లలు, ఈరోజు ఒక మంచి కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఓకే. అనగనగా ఒక అడవిలో జింక, తాబేలు, ఎలుక, కాకి ఈ 4 మంచి స్నేహితులు. అయితే అవి తమకి సంబంధించినవన్నిటినీ ఒకరికొకరు పంచుకుంటూ చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి. అనుకోకుండా ఒకరోజు ఆ అడవికి ఒక వేటగాడు వెళ్తాడు. ఆహారం కోసం వెతుకుతూ ఉన్న జింకను చూసి వల వేస్తాడు. పాపం ఆ జింక వలలో చిక్కుకుంటుంది. అయితే తన స్నేహితురాలైన కాకి పైనుంచి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఆ వేటగాడు ఆ జింకను చూసి, ఆహా, ఈ జింక నా వలలో చిక్కుకుంది, ఇంకా అస్సలు తప్పించుకోలేదు అని అనుకుని దగ్గరలో ఉన్న చెరువుకు వెళ్తాడు తన దాహం తీర్చుకోవడానికి. పైనుంచి చూస్తున్న ఆ కాకి వెంటనే తన స్నేహితులైన తాబేలుకు, ఎలుకకు ఈ విషయాన్ని చెప్తుంది. ఎలాగైనా తన స్నేహితురాల్ని కాపాడుకోవాలి అనుకుని ఎలుక తన పదునైన పళ్ళతో ఆ వలను కొరకసాగింది. తాబేలు ఆ వేటగాడు అటుగా రాకుండా గమనిస్తూ ఉంటుంది. అతి త్వరలోనే ఆ ఎలుక ఆ వలని మొత్తం కొరికివేసి తన స్నేహితురాల్ని వల నుండి కాపాడుతుంది. ఆ తరువాత వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలి ఆ స్నేహితులు చాలా ఆనందంగా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. విన్నారా పిల్లలు? ఆపదలో ఆదుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు. మనం కూడా మన ఫ్రెండ్స్కి ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండాలి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి కథలు ఇంకా వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.